అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కపట దానం. పూర్వం చంద్రనగరంలో ఒక కరణం ఉండేవాడు. ఆయనకు అంతులేని పొలం, కట్టుకుపోయినన్ని పశువులు ఉండేవి. అయినా పరమలోభి. కానీ ఖర్చు చెయ్యాలంటే గిజగిజ తన్నుకునేవాడు. ఒకరోజు కరణం ఆవులలో ఒకదానికి జబ్బు చేసి తీవ్రంగా పరిణమించింది. దాని పొట్ట చుట్టూ ఉబ్బిపోయి శ్వాస కూడా సరిగ్గా పీల్చలేకుండా ఉంది. కరణం గారికి ఆవు పోతుందన్న విచారంతో పాటు దాన్ని ఊరి బయటకు లాగించటానికి 2 రూపాయలు ఖర్చు అవుతుందే అన్న విచారం కూడా పట్టుకుంది. కరణం గారు ఈ విషయం భార్యతో అన్నాడు. ఆవిడ కూడా లోభంలో భర్తకు తీసిపోయేది కాదు. చచ్చేపోయే ఆవును ఎట్లాగూ ఆపలేము, పైఖర్చు తగలకుండా చూడండి అన్నదావిడ భర్తతో. అదే నేను ఆలోచిస్తున్నాను అన్నాడు కరణం. కరణం గారు వీధి అరుగు మీద కూర్చొని ఉండగా అటుకేసి ఒక యావారం బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ ఊరికి కొత్త. ఆయనను చూడగానే కరణం గారికి మంచి ఆలోచన తట్టింది. ఏమయ్యా బ్రాహ్మణ, సమయానికి కనిపించావు, నీకోసమే కబురు చేద్దామనుకుంటున్నాను అన్నాడు కరణం. చిత్తం చిత్తం, ఏమిటి విశేషం అన్నాడు యావార బ్రాహ్మణుడు. వెనుక నాకు పెద్ద జబ్బు చేస్తే గోదానం చెయ్యమన్నారు. అది ఈనాటి దాకా పడింది కాదు. ఇవాళ నువ్వు కనిపించావు. నువ్వైనా పిల్లా పీచు కలవాడివి. నీకు ఇప్పుడే గోవును దానం చేస్తాను, హాయిగా ఇంటికి పట్టుకుపో అన్నాడు కరణం. బ్రాహ్మడికి పరమానందమయ్యింది. ఆయనది పిల్లా పీచు గల సంసారం. పాలకు చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. ఈ కరణం గారు పరమ లోభి అని విని ఈయనను ఎన్నడూ ఏమీ యాచించలేదు. కానీ తీరా చూస్తే ఈయన మంచి దానపరుడిలాగే కనిపించాడు. మీరిస్తానంటే నేను కాదంటానా? కానీ ఇవాళ అష్టమి, బాగాలేదు. ఎల్లుండి దశమి నాడు దానం పడతాను అన్నాడు బ్రాహ్మణుడు వినయంగా. అలా కాదు, ఇవాళే ఇప్పుడే పుచ్చుకోవాలి. నాకు పనులు నానబెట్టడం బొత్తిగా పనికిరాదు. గోదానానికి కూడా తిథి వార నక్షత్రాలేమిటి అన్నాడు కరణం. కాదు కూడదంటే కరణం ఆవును కాస్త మరొకరి చేతిలో పెట్టేసి పోతాడని యావార బ్రాహ్మణుడు మంచి రోజు కాకపోయినా గోదానం పుచ్చుకోవటానికి సిద్ధమయ్యాడు. ఇద్దరూ బయలుదేరి కరణంగారి పశువుల శాలకు వెళ్ళారు. చావు బ్రతుకుల మధ్య ఉన్న ఆవును చూపించి కరణం గారు, ఇదిగో మీ ఆవు, తీసుకుపో అన్నాడు. బ్రాహ్మణుడికి కరణం దుర్బుద్ధి అర్థమయ్యింది. ఆ ఆవు మీద ఆశ వదులుకున్నాకనే కరణం గారు దానం నిశ్చయించాడు. లేకపోతే కానీకి గడ్డి తినే కరణం గారేమిటి, గోదానం చెయ్యటమేమిటి? గోదానం వెంటనే పుచ్చుకోమని ఆయన తొందర పెట్టడం కూడా ఇందుకే. దానికి ఒంట్లో బాగున్నట్టు లేదే అన్నాడు బ్రాహ్మణుడు. అది ఆరోగ్యంగా ఉందని నేనన్నానా? నేను దానమిద్దామనుకున్నది ఇదే. జబ్బుగా ఉన్నా చచ్చినా అది నీదే. నీకు దానం ఇచ్చేశాను, నాకిక దాని పూచి ఏమీ లేదు అన్నాడు కరణం. మీ చిత్తం, నా భాగ్యం. ఎవరి అదృష్టానికి ఎవరు కర్తలు? నా ఆవును నేను పట్టుకుపోతాను, ఒక్క క్షణం ఆగండి అంటూ యావార బ్రాహ్మణుడు దొడ్లోకి వెళ్ళి ఏదో ఆకు కోసం వెతికాడు. ఆ బ్రాహ్మణుడి తండ్రి గొప్ప పశువైద్యుడు. ఇతనికి కూడా కొన్ని మూలికలు తెలుసు. అతను కొద్దిసేపట్లోనే ఒక మొక్కను పట్టి దాని ఆకులు కోసి తెచ్చి వాటి రసం ఆవు ముక్కుల్లో పిండాడు. వెంటనే ఆవు పెద్దగా తుమ్మింది. దాని గొంతులో నుంచి కఫం తాటికాయంత ప్రమాణం తెగిపడింది. ఆవు లేచి నిలుచుంది. కరణంగారి పై ప్రాణం పైనే పోయినంత పనయ్యింది. 1 రూపాయి డబ్బులు ఖర్చైనా ఆ మాత్రం వైద్యం చేయించుకుంటే తన ఆవు తనకే ఉండేది కదా అని విచారించాడు. బ్రాహ్మణుడు సంతోషంతో ఆవు మెడనున్న పలుపు చేత పట్టుకొని కరణంగారి దగ్గర సెలవు పుచ్చుకొని
దానిని ఇంటికి తోలుకుపోయాడు. అయ్యో, నిక్షేపం వంటి ఆవును నిష్కారణంగా యావార బ్రాహ్మణుడికి పాలు చేశానే అన్నాడు కరణంగారు తన భార్యతో. ఇద్దరూ కలిసి చాలాసేపు కంటికి మంటికి ఏకదారగా ఏడ్చారు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.